ఇప్పుడు ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి ఆగస్ట్ అని చెప్తున్నాడు. అదే ఒక ప్రకటన అయితే చేశారు అంతే. మొన్నటిదాకా ఏమైంది? రెండోది 5,000 రూపాయలు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు ధాన్యం సేకరణ. ఇచ్చారా? మొన్ననే సేకరణ కూడా అయిపోయింది కదా. రైతు బంధు డబ్బులే లేదు ఇప్పటికీ. అట్లాగే మంచినీటి కొరత వచ్చేసింది 2 చోట్ల, నిర్వహణ చేత కావట్లేదు. కరెంటు కోతలు వచ్చేసినాయి, నిర్వహణ చేత కావట్లేదు. మహిళల అకౌంట్లో 1,500 వేస్తామన్నారు, వేయలేదు. 2 చోట్ల అట్లాగే ఉంది, కర్ణాటక తెలంగాణ. అవి ఏదో అక్కడ వేరే ప్రపంచంలో లేవు, మనకు ఆనుకుని ఉన్నాయి. మన వాళ్ళు చాలా మందికి అది తెలుసు. కాబట్టి అదే హామీలు ఇక్కడ ఇస్తే ఇచ్చింది ఇక్కడ కూడా ఆవిడ, అది జాతీయ స్థాయిలో కూడా ఇచ్చింది. ఎవరు నమ్ముతారు? చంద్రబాబు గారు, నాకు బాగా గుర్తు, మొన్న మధ్యన ఒక వీడియో కూడా చూసా. రాజశేఖర్ రెడ్డి 2004లో అసెంబ్లీలో చంద్రబాబు ఇచ్చిన హామీల మీద ఉపన్యాసం చెప్పాడు. నీ అన్ని ఎట్టండి దొంగ హామీలో చూడు బాబు అని. అప్పుడు నగదు బదిలీ చెప్పాడు ఆయన, మహిళలకు 1,500 రూపాయలు 10,000 రూపాయలు వేస్తానని చెప్పి. 2009లో నాకు బాగా గుర్తుంది నగదు బదిలీ, ఏటీఎం కార్డులు కూడా ఇచ్చారు. కాబట్టి ప్రతిసారి ఆయన అప్పటి నుంచి చెప్తానే ఉన్నాడు, 99 నుంచి. ఇప్పుడు ఆయన నుంచి పట్టుకుని వస్తారు. ఆయన నమ్మట్లేదంటే వీళ్ళు ఇంకొంచెం ఎక్కువ రేట్లు పెట్టి చెప్తుండే. 8,000 రూపాయలు వేద్దట ఈవిడ ఒక్కొక్కళ్ళకి. ఈయన 10,000 రూపాయలు వేస్తుంటేనే అమనాభూతులు తిడుతుంటివి. ఆయనేమో నెలకి 1,500 రూపాయలు ఇస్తానంటాడు. అది ఎంతమంది లేడీస్ ఉంటే అంతమందికి అంటాడు. ఈవిడేమో నెలకి 8,000 ఇచ్చేది ఏకంగా. ఈ ఎట్లా పాజిబుల్? ఇప్పటికే అప్పులు ఎంత చేస్తుంటేనే వర్కౌట్ కావట్లేదు, ఇంకా లేట్లు అవుతున్నాయి ఇవ్వడానికి కూడా పేమెంట్స్. వీళ్ళు ఎట్లా సాధిస్తారు?